ఇక కేసీఆర్ ఇంకా ఇదొక్కటే కాదు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాదు. ఇవాళ వచ్చి మాట్లాడుతున్న పెద్దగా మాటలు కానీ అవన్నీ దొంగ మాటలే, 100% దొంగ మాటలు. ఆయనకు నిజంగా సత్తా ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే అర్చన ముంగట వచ్చి గవే మాటలు చెప్పమని అర్చన అడిగేది, దానికి సమాధానం చెప్పమని చాలుగా. ఈ నా దగ్గరికి ఎట్లాగో రాడు కానీ. కాబట్టి కేసీఆర్ ఇదొక్కటే ఆర్థిక వ్యవస్థనే కాదు, భూములు ధరణి తెచ్చి ఇప్పుడు శవం ఉంటుంది కదా పట్టుకరపో, శవమే బతుకున్న శవం. నేను ప్రజలకు చెప్పిన శవాన్ని చూపిస్తే ఇప్పుడు అని చెప్పి ఒకసారి శవాన్ని చూద్దురు మీరు కూడా. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే అసలు ఇటువంటి కేసీఆర్ పరిపాలన మళ్ళొస్తే ఏముండకపోయిందా గిట్రా పెద్ద ఆయన వాళ్ళెవరు దా ఇగో తీరా ఇగో ఇదే శవం చూస్తురా, ఈయన శవం బతుకున్న శవం అన్నట్టు. ఎందుకు బతుకున్నా అంటే నీ పేరు చెప్పి ఫస్ట్, నీ పేరు ఊరు చెప్పు. నా పేరు గడ్డం వెంకటయ్య. గడ్డం వెంకటయ్య. ఏ ఊరు? ఈరన్నపేట. ఏ జిల్లా? రంగారెడ్డి. రంగారెడ్డి. చౌదరిగూడ మండలం. ఇప్పుడు నేను బతుకున్నాక చచ్చిపోయానని చెప్పి నా 30 గుంటల భూమి వాళ్ళ పేర చేసుకొని పట్ట చేసుకున్నారు. ఇప్పుడు నేను బోర్డు వేసి 20 ఏళ్ళ దినమైతేనే సార్ వేసి నన్ను చచ్చిపోయానని చెప్పి నా 30 గుంటల భూమి నా కొడుకుల సంతకాలు లే, నా సంతకం లే, మా తమ్ముళ్ళు లే, ఎవరు లేసారు. అనవసరంగా మా ఊరి పెద్ద మనుషులు ఎవరికి తెలియకుండా, మాకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా లోపడింట విషయంగా వీళ్ళు చేసి ఏమాటో చేసి వాళ్ళ పేరు చేసి ఇచ్చినారు. అసలు విషయం ఏంటంటే హర్షన్న ఇది 30 గుంటల భూమి చూడు, పాత కొందరు మండలి, ఇది చౌదరిగూడ ఇప్పుడు. అయితే వీళ్ళకు రైతు బంధు పైసలు పల్లె రైతు భరోసా పైసలు మొన్న ముఖ్యమంత్రి గారు వేసిరుగా, మాకు ఎందుకు పడలేదని ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిండు. నీకు భూమి ఏడు ఉందని ఎంఆర్ఓ, మరి భూమి ఎందుకు లేదరా నాయన 20 ఏళ్ళ నుంచి ఉన్నది, ఒక పాస్బుక్ ఇదో అని చూపించిండు. చూపియంగానే నీ భూమి నువ్వు చచ్చిపోయినవట కదా, నువ్వు ఎప్పుడో చచ్చిపోయినవట కదా అని చెప్పి చెప్తే ఇగో ఇద్దరు ఆడోళ్ళు పోయి, మమత గాయత్రి అంట ఇద్దరు పోయి మా నాయన చచ్చిపోయిండు మేమే వారసులమని అఫిడవిట్ వేసి ఈయన పేరు మీద ఉన్నటువంటి 30 గుంటల భూమి ఈయనకు సంబంధం లేకుండా, కొడుకులకు తెలియకుండా ఇద్దరు ఎవరో మహిళల మీద పేరు మీద చేసిరా అవతల బట్టర్ అయిపోయిందా. ఇది ధరణి పుణ్యం. ఒకప్పుడు ఒకరు భూమి ఒకరికి ట్రాన్స్ఫర్ కావాలంటే ఒక కాగితం, ఒక కత్రనో, ఒక ఇద్దరి మధ్య ఒప్పందం కూడా ఏం లేదు. ఇక మనిషి చచ్చిపోయినట్టే కత్రమే మార్చు. నీకు ఎంతమంది బిడ్డలే? ఒక్క బిడ్డే. మరి ఇద్దరు బిడ్డలు వచ్చిందాడ బిడ్డలు కాదు, ఏం కాదు. ఇగో వీళ్ళిద్దరి పేరు మీద చేసి అవతల పడరు. ఇగో కేసీఆర్ ఏది భూ రికార్డుల ప్రక్షాళన ధరణి, ఇగో ఇటువంటి ధరణి తీసేయాలంటుర్రు, ధరణి బంగాళాఖాతంలో వేయాలనా ఏం చేయాలి చెప్పు. ఇక ధరణే కాదు, ధరణితో పాటు కేసీఆర్ కూడా వేయాలి. ధరణి మళ్ళీ కిందికి పైకి మనిషిని బతుకున్న మనిషి. ఇగో ఈయన పిల్లలు ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డే. ఈ ఇద్దరు బిడ్డలు ఆడంగా బుచ్చిరు, మళ్ళా ఉన్న భూమి వేసుకొని పోయారు. ఇక రైతు పైసలు రాలే. ఇప్పుడు యాసంగిన ఏం పంట చెప్పి మా ఊళ్ళకు మేడం వచ్చింది. మేడం వస్తే యాసంగి పంట రాపిద్దామని చెప్పి పాస్బుక్ తీసుకొని పోయినా. పోతే లేదు నీ భూమి లేదు, ఏదో భూములు పట్ట అయింది, నీ భూమి లేదని చెప్పారు. అప్పటికప్పటికే ఎంఆర్ ఆఫీస్కు వెళ్ళిపోయినాం. కేసీఆర్ గారు పెట్టిన అదేంది మన ఇదేం పథకం, ధరణి పథకం అద్భుతాలు ఇవ్వన్నట్టు. చచ్చిపోయిన ఇట్లా చాలా మంది తిరుగుతున్నారు భూమి మీద. ఇటువంటి శవాలు చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఈ ధరణి స్కీమ్ లో భాగంగా చాలా మంది శవాలు అయితే తిరుగుతా ఉన్నారు మనిషి భూమి మీదనే. ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర ఇటువంటి వాళ్ళు చాలా మంది తిరుగుతా ఉన్నారు. చౌదరిగూడ మండలంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ చౌదరిగూడ, సరే కొన్ని ఉన్నాయి. స్లాట్ బుక్ చేసి మీసేవ్ జంగే అవును, మొత్తం ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి ఇగో నాయన పాస్బుక్ నెంబరు, ఆధార్ నెంబరు, మా ఫోన్ నెంబరు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఏం లేదు. పాస్బుక్ నెంబర్ కనిపిస్తుంది కదా. ఎవరున్నారు ఎంఆర్ఓ? ఎవరున్నారు ఇప్పుడు? ఎంఆర్ఓ విజయ్ కుమార్ ఉన్నాడు. విజయ్ కుమార్ ట్రాన్స్ఫర్ అయ్యింది సార్. చేసిందంతా ఆయన్నే మొత్తం. మీది రంగారెడ్డి జిల్లాకు వస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఇట్లా తయారయ్యి ఇంకోటి చిన్న విషయం సార్. ఇప్పుడు మేము కేసు పెట్టినాం సార్, ఎఫ్ఐఆర్ బుక్ చేసిన 20 తారీఖు. ఇద్దరు లేడీస్ మాత్రమే రిమాండ్కి పంపిండు మొన్న ఎస్ఐ. ఎందుకు మిగతా ఎందుకు పంపలేవన్నంటే డాక్యుమెంట్ పెండింగ్ ఉంది, 2 రోజులు ఆగాల, 2 రోజులు నువ్వు ఎక్కడ గెలకకు. కలెక్టర్ అని కలిసిండ్రా?
లేదు సార్ ఎంతమంది ఉన్న కలెక్టర్ గారు చాలా మంచి మనిషి. కలవండి. అంటే నువ్వు ఎక్కడ గెలకక అని చెప్పేసి నన్ను అన్నాడు. ఎవరు ముందు నుంచి భరోసా ఇచ్చింది ఎస్ఐ గారు, చదువుకుడు ఎస్ఐ. వాళ్ళిద్దరు ఎందుకు మెయిన్ సూత్రధారులు వదిలేసి ఈ లేడీస్ ను రిమాండ్ పంపించేసినావు. వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళిద్దరు ఏం చేసారు అన్న మీతో అంతా ఇక్కడ పోయారు, మరి వాళ్ళతో పాటు పంపాలి కదా. మీసే జంగా సూత్రధారి మెయిన్ సూత్రధారి ఆయన పట్టుకుంటే ఎంఆర్ఓది మొత్తం మండలంలో ఏం జరిగిందా మొత్తం బయటపడతాయి. ఆయన రిమాండ్కి అందుకే పంపలేదు. ఆయన సహకరించేసి స్పెషల్ నువ్వు స్టేషన్ వరకు వచ్చిన ఎందుకు వదిలిపెట్టినావు? స్టేషన్ వరకు వచ్చిన వేరే స్పెషల్ కార్లా నలుగురు ఆయనతో పాటు నలుగురు వెళ్ళిపోయారు. మీరు కంప్లైంట్ వాళ్ళ మీద కూడా ఇచ్చారా? మొత్తం 9 మంది సార్, ఇగో 9 మంది విట్నెస్లో సహా వదలలేదు. ఇందులో పెట్టిన విట్నెస్ కూడా ఉంటారు, ఆధార్ కార్డులు ఉంటాయి వాళ్ళ ఆధార్ నంబర్లతో. విట్నెస్ వీళ్ళ రిలేటివే ఏమని రాసిండే వీళ్ళిద్దరు ఈయన గుట్టి వెంకట 2005లో చనిపోయిండు, ఇది నిజము, వీళ్ళు నాకు తెలుసు అన్నట్టుగా సైన్ చేసి వాళ్ళిద్దరు ఈయన పిల్లలంట, ఆయనకు తెలుసు అంటారు. సరిగ్గా చూడండి. Declare that the particular mentioned above the true is and correct. 2005 లో చనిపోయిండు. ఈయన ఇద్దరు పిల్లలు ఈయన పిల్లలే, ఇది నిజం. జీ యాదవ్ తుంపల్లి టిఆర్ఎస్ లీడర్. ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు మొత్తం అందరూ ఇప్పుడు గీదన్నా వీళ్ళు చేసిన కథ మొత్తం అవినీతే. కేసీఆర్ పరిపాలన అంటే అవినీతి. మళ్ళొచ్చి పొడుగు మాటలు చెప్తున్నాడు ఆ బస్సుల మీద నిలబడి, నేను ఇట్లా నా అంత సిపాయి లేడు. ఏంటంటే 20 తారీఖు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఇద్దరు మాత్రం రిమాండ్ పంపినాం, మిగతా వాళ్ళంతా ఇక్కడ. ఇప్పుడు ఎవరు ఏఎస్ఐ అయినా ఇక్కడ పోలీస్ స్టేషన్ అక్రమ్ చౌదరిగూడ మండలం అక్రమ్ చౌదరిగూడ పిఎస్ పిఎస్ మిగతా వాళ్ళందరూ ఇక్కడ. మెయిన్ సూత్రధారులు ఇద్దరు, ఎంఆర్ఓ సస్పెండ్ కావాలా, ఆయన రిమాండ్ కావాలా, ప్లస్ ఇంకొకటి మెయిన్ సూత్రధారి మీసేవ నంబర్ ఉందా తీసుకున్నాను, మీసేవ కూడా బంద్ కావాలన్నా. చౌదరిగూడ ఎస్ఐ నెంబర్ ఉందా? ఉంటే అందరి మీద కట్టిరు కేసు. కామన్ నంబర్ చదవకు, మళ్ళీ ఆయన అందరు ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు. పర్సనల్ నంబర్ ఉన్నట్టు కొట్టరా అదే. మెయిన్ సూత్రధారులు ఇద్దరు, ఎంఆర్ఓ పాత ఎంఆర్ఓ చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు వెళ్తే అన్ని బయటపడతాయి. ఎందుకు వాళ్ళిద్దరిని నిర్లక్ష్యం చేసిండు, మిగతా మెయిన్ క్యారెక్టర్లను వదిలేసి వాళ్ళు ఎందుకు పంపిండు? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే అయింది ఇదంతా. ఆర్టీ యాక్ట్ లో తీసుకురెళ్ళు, అది కూడా 15 రోజులకి ఇచ్చారు సార్. వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వడానికి కూడా. మీరు అది సీసీ కెమెరాలో వచ్చిన వస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్లో. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్, ఇక్కడ ఈ చౌదరిగూడ నుంచి ఫార్మర్స్ వచ్చినారు, వాళ్ళ భూమి 30 గుంటల భూమి వేరే వాళ్ళ పేరు మీద అయితే తమరు సహకరించి ఇద్దరిని ఎవరి పేరు మీద చేసుకురో వాళ్ళని రిమాండ్ పంపినట్టు చెప్తున్నారు. మిగతా వాళ్ళని పంపలేదనేది వాళ్ళ ఆవేదన. వాళ్ళని ఎందుకు వదిలేస్తా ఉన్నారు, ఎందుకు అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం అవుతుంది. ఇప్పుడు లైవ్ లో ఉన్నారు నాతో. వాళ్ళని కూడా చేస్తాం, మనకు డాక్యుమెంట్స్ రావాల్సి ఉన్నాయి. ఇంకా వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేసేది ఏం లేదు, ఎవరు సపోర్టింగ్ ఉండదు మనది. ఖచ్చితంగా వాళ్ళని కూడా చేస్తాం. మీరు తక్షణమే దీన్ని సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు మన ఇటువంటి బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే సగం జరిగితే కూడా ప్రజలకు మంచిది కాదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరినీ రిమాండ్ పంపించండి. అటువంటి వాళ్ళు ఇట్లా ఫోర్జరీ సంతకాలని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా పొరపాటే కదా అది. మళ్ళీ వచ్చి కలుస్తాడు వెంకటయ్య కొడుకులు వస్తారు, వచ్చి కలుస్తారు, వాళ్ళని కూర్చోబెట్టి నీళ్ళు దాపించి భరోసా ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి తోలియండి. ఓకే పెద్ద ఆయన, ఏడి బోదులే నీ భూమి, నేను మాట్లాడతా కలెక్టర్ గారితో. ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ అనేటోడు ఏం చేసిందంటే కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వాళ్ళకు పెట్టినట్టుగా ఆయన ముఖ్యమంత్రిని చేస్తే ఇదే ఒకని భూమి ఒకనికి రాసుడు, ఒకటి ఎత్తుకపో. ఇదివరకు గట్లుండేనా?
లేకుంటే సార్ ఇప్పుడు ఇగో కేసీఆర్ సార్ ఇప్పుడు నా బిడ్డ పెళ్లి చేసుకున్నాక 4 ఏళ్ళు 5 ఏళ్ళు దానికి ఎమలవాడ పోయినా ఎమలవాడ పోతే కూడా గంటల భూమి కూడా పోలేదు పోలేదు అప్పుడు పోలేదు ఇప్పుడు నేను వచ్చినాక 20 ఏళ్ళు అయితే నేను వచ్చినాక బోర్ వేసిన 20 బోర్ వేసి కూడా పోయినా 20 ఏళ్ళు అవుతుంది నా 2 కొడుకులు నేను ఇప్పుడు చేసుకుని ఉన్నాం ఇప్పుడు ముండో భూమి పోయినాక ఏడు బతకాలి సార్ నేను చెప్పు నాకు ఉండేదే పోలేక భూమి అసలు మా తమ్ముళ్ళది పోలేదు మా వాళ్ళు పోలేదు ఎప్పుడు పోలేదు నాది ఒక్కది పోనా సార్. సార్ ఇంకొకటి నాకు మీ సేవ మీద కూడా చర్య తీసుకొని బంద్ చేసేయాలి. దానివల్ల పూర్తిగా మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. మీ సేవ మెయిన్ క్యారెక్టర్ మీ సేవ తప్పకుండా ప్లస్ ఎంఆర్ఓ. మీరు ఒక పని చేయండి, రంగారెడ్డి కలెక్టర్ గారిని కలవండి, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని ఒక కంప్లైంట్ చేయండి. నేను ఇప్పుడు వాళ్ళని చేయకపోతే నేను సిపి దగ్గర కూడా నేనేమంటున్నా భాయ్ సాబ్, ఆయన ఇప్పుడే చెప్పిండు కదా లైవ్ లో నాకు పూర్తి నుంచి సార్ సహకరించండి. నేను చెప్పేది ఎందుకు డిలే అవుతుందో నాకు అర్థం కాదు. డిలే ఏం కాదు, ఇక డిలే ఏం కాదు, ఏడికి రావడానికి వచ్చినావు, డిలే ఏం కాదు. ఇంకోటి రెండోది రంగారెడ్డి కలెక్టర్ గారికి మీరు కలవండి, కలుస్తారని నేను చెప్తా. మీరు ఆ మీ సేవ మీద కంప్లైంట్ ఇవ్వండి, ఓకేనా? వాళ్ళిద్దరిని వీలైన తొందరగా ఇదే కదా ఈ భరోసా కోసమే మీరు వచ్చి ఎంఆర్ఓ వాళ్ళిద్దరు మాత్రం డిమాండ్కి నేను ఏమంటున్నా, ఈ భరోసా కోసమే కదా మీరు ఇక్కడికి వచ్చింది. మీ దగ్గర ఈ భరోసాతోటే మేము వచ్చినాం సార్, మీ దగ్గర న్యాయం జరుగుతుంది. మీ ముందే మాట్లాడినా చెప్పిన, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. అది ఎట్లయినా ఎంత పరిస్థితి అయినా నా 30 గుంటల భూమి నా భూమి నాకు కావాలి. నీ భూమి నీకు రాకపోతే నీ భూమి బతకాలి చెప్పి నా కొడుకులు పెద్దయినా నా కొడుకులు ఎప్పుడు బతకాలి చెప్పు. ఆ కూర నీ భూమి నీకు రాకపోతే మా ఇద్దరిది ఎట్టి పరిస్థితి నా భూమి నాకు 30 గుంటల భూమి. అప్పటి గవర్నమెంట్ కాదే, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, నీ భూమి నీకు వస్తుంది. ఎంఆర్ఓ ఏమంటుండే? ఎంఆర్ఓ ఎంఆర్ఓ కాల్ అక్కడ ఎంపీడీఓ నాకు క్లాస్మేట్ ఉన్నాడు ప్రవీణ్ అని. ఎంఆర్ఓ నంబర్, ఎంఆర్ఓ తహసీల్దార్ నెంబర్. ఎందుకంటే మీ సేవ అంటే నథింగ్ బట్ డాక్యుమెంట్ రైటర్ అంటే అనే చేస్తుంటారు. వాళ్ళు బయట ఉంటే కూడా కొద్దిగా మ్యానిపులేట్ చేస్తారు. ఎస్ఐ గారికి మనం ఆ మాట చెప్పాల్సి. అరే ఇప్పుడు ఇద్దరు లోపల చేసిన వాళ్ళంతా బయటనే ఉన్నారు, మీ సేవడు కానీ వాళ్ళ వీళ్ళు కానీ. ఇప్పుడు ఈయననే ఉండా? ఇప్పుడు ఉన్నాయి నాకు ఇప్పుడు ఉన్నాయి ఇక ఏం పేరు? జగదీష్. 0863661. మొన్న ట్రాన్స్ఫర్లు వచ్చింది ఆయన. మొన్న ట్రాన్స్ఫర్లు వచ్చినట్టు వచ్చాడు. అన్న కేసీఆర్ పరిపాలన అంటే తలగబడ్డ మంచోడు ఆయన చేస్తాడు జగదీష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు సార్. ఒక బాధితుడు వచ్చింది సార్, గడ్డం వెంకటయ్య అని. సార్ ఆయన భూమిని 30 గుంటల భూమిని గత ఎంఆర్ఓ వేరే వాళ్ళ పేరు మీదకి ఒక అఫిడవిట్ పెట్టి మార్చేసినారు సార్. ఆయన నా భూమి నాకు కావాలని నా స్టూడియోలో వచ్చి నిలబడ్డాడు సార్. ఈయన చనిపోయిందని అఫిడవిట్ వేసి తీసుకొని పోయారు సార్. అది విషయం ఏంటంటే గడ్డం వెంకటయ్య అనే వ్యక్తులు ఇద్దరు ఉన్నారు సార్. అది ఏమైపోయిందంటే ఈయన ఒకటే అనుకుని కొంచెం అది తప్పు జరిగింది, దాని మీద రిపోర్ట్ కూడా పంపాము కలెక్టర్ గారికి క్యాన్సిలేషన్ కోసం. ఓకే అది కాదు సార్, ఒకటి ఆయన మనోవేదనకు గురవుతున్నాడు కదా సార్. లేదు సార్, మేము చూసాము. నేను తర్వాత నా నోటీసులు వచ్చినాక ఎంక్వైరీ చేశాను, చేసి దాని మీద రిపోర్ట్ కూడా పంపాము. అయితే ఇప్పుడు ఈయన నష్టపోయింది, ఈయన ఆందోళనకు గురైంది వాస్తవమే కదా? వాస్తవం సార్. ఎవరి వల్ల? అది గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ నిర్లక్ష్యం వల్ల సార్. మరి ఇది సరి చేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కదా? అదే సార్, అందుకోసమే రాశాము. దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు తక్షణం మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయండి, పై వాళ్ళకి రిమైండ్ చేసి ఆయన కొద్దిగా భరోసా ఇచ్చి కొద్దిగా ఇప్పుడు ఆయనకు రైతు భరోసా పైసలు రాలేదు ఆయనకు, ఇప్పుడు పైసలు ఎట్టుపోతాయి, ఈ పైసలు నువ్వే కట్టాలి. ఇప్పుడు జరా వెంకటేని ఇబ్బంది పెట్టకుండా తక్షణమే ఆయన భూమి ఆయనకు వచ్చేటట్టు చూడండి సార్, ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్. ఆ మీ సేవలో కూడా కొద్దిగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయట, ఇటువంటి కొద్దిగా చర్యలు తీసుకోండి సార్. రైట్. ఓకే, పోయింది, అయిపోతుంది. ఆయన దృష్టిలో ఉంది మీకు అన్యాయం జరిగిందని. ఓకే, రైట్ రైట్. మీకు అన్యాయం జరిగిందని ఆయనకి తెలుసు కాబట్టి ఉంది. ఇక ఇట్లా కేసీఆర్ పెట్టిన ఏ స్కీమ్ అన్నా తీసుకోయాను, ఏ స్కీమ్ అన్నా తీసుకోను, అందులో ఇటువంటి అనేకం ఉంటాయి, కోకోలలు ఉంటాయి అన్నట్టు. మామూలుగా ఒక నానుడు ఉంటుంది కదన్న,
100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి అన్యాయం జరగొద్దని. కానీ ఈయన స్కీమ్లలో 100 మంది దోషులు తప్పించుకున్నారు, అమాయకులు దోషులయ్యారు. 100 మంది దోషులు కలిసి అమాయకులను బలి చేసుకుంటున్నారు. కేసీఆర్ నమ్ముకుంటే ఎంత పరిస్థితి ఉంటుందంటే ఏది ఇప్పుడు ఇగో జిఎస్టీ అధికారులు 45 కోట్లు గోల్మాల్. కేసీఆర్ నమ్ముకున్న అధికారుల పరిస్థితి, అటు నమ్ముకున్న కొంతమంది పోలీసుల పరిస్థితి, కొంతమంది కలెక్టర్ల పరిస్థితి ఇగో ఇంత దారుణానికి వచ్చింది. వీళ్ళందరూ కూడా జైలుకు ఇప్పుడు నిన్న ఐదుగురు జిఎస్టీ అధికారులను అరెస్ట్ చేసి లోపలికి పంపిరి, పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపిరి, అధికారులు అరెస్ట్ అవుతూ ఉండే, జిహెచ్ఎంసీ అధికారులు అరెస్ట్ అవుతూ ఉండే. కేసీఆర్ పరిపాలన చక్కగా ఉంటే వీళ్ళెందుకు అరెస్ట్ అవుతురు? కాకపోదురు కదా. కాబట్టి కేసీఆర్ పరిపాలన అనేది ఒక పరిస్థితి తీసుకొచ్చింది. బేసిక్గా ఎంప్లాయీస్ ఎవరైనా కూడా గవర్నమెంట్కి పనిచేయాలి, వ్యక్తులకు పనిచేయదు. వ్యక్తులకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారు వచ్చిన ఈ 10 ఏళ్లలో మీరు ఇంకా పోలీసులను చూసి పరిశాన్ అవుతారన్న. మేము చిన్నగా ఉన్నప్పుడు పోలీసు వాడు ఏదన్నా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పోస్ట్ మార్టం కోసం పంచనామా కోసం వస్తే లాక్ కనబడగానే సందులో దాక్కునేది మనం. ఇలా పోలీసుల ముందర పోయి ఎంపీటీసీలు ఓడిపోయిన అధికార పార్టీలు పోయి కాలు మీద కాలేసుకొని కూర్చోబట్టినారు. పోలీసులే అట్లా తయారవుతున్నారు. అంటే వ్యక్తులను పూర్తిగా ప్రలోభ పెట్టుకుంటూ అఫీషియల్ బతికేసరికి ఇట్లే అవుతుంది ఈ పరిస్థితి. తప్పులు చేపిస్తున్నారు, వాటిని టైం అయిపోతుంది. దొరికేది వాడు నేను ఎంప్లాయ్ అనుకున్నా, నేను తప్పు చేసేది నేనే దొరికేది, చేపించేది మాత్రం పొలిటీషియన్. ఈ మాత్రం ఎందుకు హయ్యర్ అఫీషియల్స్ పూర్తి ఇట్లా అయిపోయారు.